శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అన్న నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఏప్రిల్ 7, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ముందుగా అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన యొక్క సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఉందో ట్రూత్, దాంట్లో ఆయన పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో ఉన్నటువంటిది సమాచారం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, రేపు ఉదయం వరకు ఇరాన్కి అయిన టైం అయితే ఇవ్వడం జరిగింది. మన ఇండియా కాలమానం ప్రకారం రేపు ఉదయం 5:30 గంటల వరకు వాళ్ళకి టైం ఇచ్చారు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి. ఒకవేళ ఓపెన్ చేయకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి తెలియజేశాడు కదా. అది రేపు ఉదయంతో టైం ముగుస్తుంది. మన కువైట్ టైం ప్రకారం అయితే కనుక తెల్లవారుజామున 3 గంటలకు అయితే కనుక టైం ముగుస్తుంది. అయితే ఆ లోపు కనుక వాళ్ళు హార్ముజ్ జలసంధిని తెరిస్తే ఓకే, తెరవకపోతే ఇరాన్ నాగరికత మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతుంది, మొత్తం నాశనం చేస్తాము అని చెప్పేసి ట్రంప్ ఇవాళ తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే ట్రూత్లో ఆయన పోస్ట్ పెట్టాడు. అంటే ఆయన చెప్తుంది ఏంటంటే, రేపు ఉదయం కువైట్ టైం ప్రకారం 3 గంటలకల్లా హార్ముజ్ జలసంధిని కనుక ఇరాన్ తెరవకపోతే మేము చేసేటువంటి దాడులకి ఇరాన్ మొత్తం, అక్కడ ఉన్నటువంటి నాగరికత మొత్తం వెళ్ళిపోతుంది, ఆ విధంగా దాడులు చేస్తాము అని చెప్పేసి ఆయన అంటున్నాడు. లేదు, మరోలా జరగచ్చు, అది ఎలా అని చెప్పలేదు, ఏదైనా జరగచ్చు. సో మొత్తం నాగరికత వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంకొకలాగా ఏదైనా కూడా జరగచ్చు. సో అలాంటి పరిణామాలు అయితే ఇరాన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాడు. లేదు, ఇంకేదైనా అద్భుతం జరిగి ఏమీ జరగకపోవచ్చాము చెప్పలేము, కానీ ఇది మాత్రం జరగడం పక్కా అని చెప్పి, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇది జరగడం మాత్రం ఖచ్చితం అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అలాగే ఆయన లాస్ట్లో ఒక మాట కూడా అనడం జరిగింది, ఇరాన్ ప్రజలకి ఆ దేవుడు ఆశీర్వదించుగాక అని చెప్పేసి కూడా మెసేజ్ పెట్టాడు. సో ఆ విధంగా ఆయన ట్వీట్లు ఎదురుగా చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, రేపు తెల్లవారుజామున 3 గంటల తర్వాత పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. అయితే ఇదే విధంగా కొనసాగచ్చు, లేదంటే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇరాన్, అలాగే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా. మరి చూడాలి దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అనే దాని గురించి. అయితే ఇవాళ అమెరికా ఇరాన్లోని కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో దాడులు ఎదురుగా నిర్వహించింది. ముఖ్యంగా కర్జ్ ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ దాడులు నిర్వహించింది. అలాగే ఈ కరాజ్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ టెహరాన్కి అతి సమీపంలో ఉన్నటువంటి కరాజ్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ దాడులు నిర్వహించింది. ఈ కరాజ్ అనేటువంటి ప్రాంతంలో నిర్వహించినటువంటి దాడుల కారణంగా 18 మంది మృతి చెందంగా 24 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. అలాగే కర్జ్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇక్కడ దాడులు నిర్వహించడం జరిగింది. అలాగే కొన్ని రైల్వే వంతులను కూడా లక్ష్యంగా చేసుకొని అమెరికా ఎదురుగా దాడులు నిర్వహించింది. ఈ రైల్వే వంతుని లక్ష్యంగా చేసుకొని నిర్వహించినటువంటి దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 3కి తీవ్రమైన గాయాలయ్యాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని మౌలిక సదుపాయాలపైన కూడా దాడులు నిర్వహించినట్లు ఇరాన్ అయితే కనుక తెలియజేస్తుంది. అయితే అమెరికా దీనికి రిప్లైగా ఇవ్వడం జరిగింది. మేము కేవలం ఈ కర్జ్ ఐలాండ్లో ఉన్నటువంటి మిలిటరీ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మేము లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం జరిగింది. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మేము దాడులు చేయడం లక్ష్యం మాది కాదు అని చెప్పేసి అమెరికా అయితే తెలియజేస్తుంది. సో ఏదైనప్పటికీ అమెరికా మాత్రం దాడులు నిర్వహించడం మాత్రం వాస్తవం, వాళ్ళు ఇక్కడ ఒప్పుకున్నారు. కాకపోతే మేము వీటిని లక్ష్యంగా చేసుకోలేదు, ఇలాంటి వాటిపైన లక్ష్యంగా చేసుకున్నాం అని చెప్పేసి అమెరికా అంటుంది. కానీ ఇరాన్ మాత్రం రైల్వే వంతెనలపైన దాడి చేసింది, అలాగే మౌలిక సదుపాయాలపైన దాడి చేసింది, అలాగే కొన్ని జనావాసాల ప్రాంతాలకు దాడి చేసిందని చెప్పేసి ఇరాన్ అయితే తెలియజేస్తుంది. సో ఏదైనప్పటికీ ప్రాణ నష్టం అయితే జరిగింది ఇవాళ ఇరాన్లో. సో దీనిపైన ఇరాన్ కూడా ప్రతిదాడులు అయితే ప్రారంభించింది. ముందుగా మనం దేశాల వారీగా, మనం కువైట్ ఉన్నాం కాబట్టి కువైట్ నుంచి చూద్దాం ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాయి ఇవాళ కువైట్ ఇరాన్ నుంచి అని చెప్పేసి చూసినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఇరాన్ నుంచి కువైట్ వైపు 17 డ్రోన్లు వచ్చినట్లు తెలియజేస్తున్నారు. వాటన్నిట్లు కూడా కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 15 క్రూయిజ్ మిజైల్స్, అలాగే 350 బాలిస్టిక్ మిజైల్స్, 803 డ్రోన్లు ఇరాన్ నుంచి కువైట్ వైపు రావడం జరిగింది. వాటిలో మ్యాక్సిమం చాలా వరకు కూడా కువైట్ ఇతనికి వాటిని ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో 59 శకలాలకు సంబంధించినటువంటి నివేదికలు ఇతనికి వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఈ డ్రోన్లు కావచ్చు, మిజైల్స్ కావచ్చు, ఇవి పడిన తర్వాత శకలాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి సంబంధించినటువంటి నివేదికలు ఒక 59 వచ్చాయి, వాటిని మేము క్లియర్ చేసామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే యూఏఈ విషయానికి వచ్చినట్లయితే
యూఏఈ పైన కూడా ఇరాన్ ఎదురుగా దాడులు నిర్వహించింది. ఒక బాలిస్టిక్ మిజైల్ అలాగే 11 డ్రోన్లతోటి దాడులు ఎదురుగా నిర్వహించడం జరిగింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 520 బాలిస్టిక్ మిజైల్స్, 26 క్రూయిజ్ మిజైల్స్ అలాగే 2221 డ్రోన్లతోటి దాడులు నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఇరాన్ దాడిలో తురయ టెలికాం బిల్డింగ్ పైన కూడా దాడి జరిగినట్లు తెలియజేస్తున్నారు. ఆ దాడి కారణంగా ఇద్దరికి గాయాలైనట్లు యూఏఈ తెలియజేస్తుంది. అదే మనం బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 477 డ్రోన్లు అలాగే 188 బాలిస్టిక్ మిజైల్స్ని ఇరాన్ బహ్రెయిన్ పైన ప్రయోగించింది. సో దాడులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అదే మనం సౌదీ అరేబియా విషయానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో ఇరాన్ నుంచి సౌదీ అరేబియా వైపు 18 డ్రోన్లు అలాగే 7 బాలిస్టిక్ మిజైల్స్ వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులో కొన్ని డ్రోన్లు ఈ పెట్రోకెమికల్స్ లక్ష్యంగా చేసుకొని దాడులుగా నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. అయితే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి గవర్నమెంట్ మాత్రం వాటిని ఎదుర్కోవడం జరిగింది. అలాగే యుఎస్ఏ ఇరాన్ పైన దాడులు నిర్వహించిన తర్వాత ఇరాన్ ఒక హెచ్చరిక చేసింది కదా, మేము చుట్టుపక్కలటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్లు ఏవైతే ఉంటాయో వాటిపైన మేము దాడులు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేసింది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్ ఈ 2 దేశాలని కలుపుతూ మధ్యలో ఉన్నటువంటి కింగ్ ఫహద్ కాజ్వే ఏదైతే ఉందో బ్రిడ్జ్, ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. ఇది 16 మైళ్ళు పొడవు ఉంటుంది, అంటే సుమారు 25 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ 2 దేశాల మధ్య రాకపోకలకి అదే మెయిన్. సో అలాంటి బ్రిడ్జ్ని కొన్ని గంటల పాటు తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. సో దాన్ని లక్ష్యంగా పెట్టుకొని క్లోజ్ చేశారు. అయితే దాని తర్వాత కొన్ని గంటల తర్వాత మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం జరిగింది. మళ్ళీ యథావిధిగా రాకపోకలేదు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. అయితే ఇది ఎంతసేపు ఉంటాయి, మళ్ళీ రేపు ఏమైనా క్లోజ్ చేస్తారంటే మనకి దానికి సంబంధించిన అప్డేట్ అయితే లేదు. కానీ ఇవాళ ఉదయం మాత్రం క్లోజ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ రాకపోకలకి అయితే అనుమతి కల్పించడం జరిగింది. సో ఈ విధంగా సౌదీ అరేబియా కూడా ఇరాన్ యొక్క హెచ్చరికలు ఏవైతున్నాయి వాటికి భయపడింది. సో రేపు ఎలా ఉంటుందో మరి చూడాలి. ఎందుకంటే ఇరాన్ ముందుగానే హెచ్చరించింది. చుట్టుపక్కల కువైట్లో కావచ్చు, అలాగే సౌదీ అరేబియాలో కానీ, అలాగే దుబాయ్లో కానీ ఇలాంటి చోట్ల ఉన్నటువంటి మెయిన్ బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో అలాంటి బ్రిడ్జ్లు అన్నింటినీ కూడా మేము పేల్చి వేస్తామని చెప్పేసి ఇరాన్ తెలియజేసింది. అది మరి దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో మరి చూడాలి. ఇరాన్ అమెరికాతో ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తెంచుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే రహస్య సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తెంచుకున్నట్లు తెలియజేసింది ఇరాన్. అయితే థర్డ్ పార్టీ ద్వారా చర్చలు ఏవైతే జరుగుతుంటాయో అవి మాత్రం జరగడానికి అవకాశం ఉంటాయని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. కానీ ప్రత్యక్షంగా మాత్రం ఇరాన్ మరియు అమెరికా ఈ 2 దేశాల మధ్య ద్వైతపరమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తెగిపోయాయని చెప్పేసి ఇరాన్ అయితే తెలియజేస్తుంది. ఇరాన్ మరియు అమెరికా ఈ 2 దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ కోసం అని చెప్పేసి పాకిస్తాన్, అలాగే ఈజిప్ట్, తుర్కియే ఈ దేశాలు అయితే మధ్యవర్తం వహిస్తూ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఒప్పందం కోసం అని చెప్పేసి 2 దేశాలకి పేపర్స్ అయితే పంపించడం జరిగింది. అయితే వీళ్ళు ఎవరు కానీ ఒప్పుకోలేదు. అమెరికా ఒప్పుకోలేదు. వీళ్ళు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తే మేము ఒప్పుకుంటాం అని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఒప్పుకోలేదు. సో వీళ్ళు మేము ఓపెన్ చేయం కాదు కదా, మేము సీజ్ ఫైర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మాకు ఏం కావాలి, శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి. భవిష్యత్తులో ఎప్పుడు కానీ మా దేశం వైపు ఎవరు కానీ కన్నెత్తి చూడకూడదు, మా దేశంపై ఎలాంటి దాడులు జరగకూడదు. అలాగే హార్ముజ్ జలసంధి అనేది మాకు పూర్తిగా అప్పగించాలి. ఇక్కడ ఎలాంటి ఆంక్షలు కానీ దీనిపైన ఎవరికి కానీ అధికారం ఉండడానికి లేదు, మాకు మాత్రమే ఉండాలి. ఏదో కొన్ని రకాలైనటువంటి కోరికలు కోరింది. సో దాంతో ఈ తాత్కాలిక సీజ్ ఫైర్ ఏదైతే ఉందో కాల్పుల విరమణ ఒప్పందం అది కూడా లేదు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇరాన్ అయితే ఒప్పుకోవట్లేదు కరాఖండిగా, మేము సీజ్ ఫైర్కి ఒప్పుకోమని చెప్పేసి అంటుంది. అలాగే అమెరికా కనుక దాడులు మాపైన నిర్వహించినట్లయితే, ఎందుకంటే రేపటి వరకు టైం ఇచ్చారు కదా, రేపు టైం అయిపోయిన తర్వాత వాళ్ళు కనుక మా దేశంపై దాడులు నిర్వహిస్తే మా దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రాణత్యాగానికైనా సరే సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఇరాన్ అయితే తెలియజేస్తుంది. మొత్తం మీద ఇరాన్లో ఉన్నటువంటి జనాభా వచ్చి 9 కోట్లు. అందులో లక్షల సంఖ్యలో యువకులు అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మా ఆర్మీ అంతా కూడా సిద్ధంగా ఉంది, మీరు దాడులు నిర్వహిస్తే మేము కూడా ప్రతి దాడులు నిర్వహిస్తాము అని చెప్పేసి ఇరాన్ అయితే తెలియజేస్తుంది. సో ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. అమెరికా నేను వదలనంటుంది, ఇరాన్ కూడా నేను వదలనంటుంది. మరి రేపు ఉదయం కువైట్ టైం ప్రకారం 3 గంటల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అనే దాని గురించి మనం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కొద్ది రోజుల క్రితం కువైట్లోని వాటర్ సాలినేషన్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ పనిచేస్తున్నటువంటి సెంతన సెల్వం కృష్ణన్ అనేటువంటి తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఇరాన్కి సంబంధించిన డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయాడో ఆ వ్యక్తి కుటుంబాన్ని ఆ కంపెనీ ఇతనికి ఆదుకుంటాడని చెప్పేసి అంటుంది. ఆల్ తైక్వా ఫుడ్ కంపెనీ ఏదైతే ఉందో, ఫుడ్ గ్రూప్ కంపెనీ ఏదైతే ఉందో, వీళ్ళు ఆయనకి ప్రతి నెల వచ్చినటువంటి జీతం ఏదైతే ఉంటుందో అది 1 సంవత్సరం పాటు మేము వాళ్ళ కుటుంబానికి అందిస్తాము అని చెప్పేసి ఆ కంపెనీ ఇతనికి వాళ్ళకి హామీ ఇచ్చింది.
అంటే దానికి సంబంధించినటువంటి మిగతా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ తరపున ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలియజేస్తున్నారు. సో నెల నెల ఆయనకు వచ్చిన జీతం ఏదైతే ఉంటుందో అదే జీతాన్ని రాబోయే 1 సంవత్సరం రోజుల పాటు వీళ్ళు ఆ కుటుంబానికి ఇతనికి అందజేస్తామని చెప్పేసి తెలియజేశారు. కువైట్కి సంబంధించినటువంటి సమాచార మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు కువైట్లో నేషనల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అంటే జాతీయ వార్తలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి సంబంధించినటువంటి ప్రచురణ కానీ ప్రచారం కానీ ఏదైనా సరే చేయాలి అనేసి అంటే తప్పనిసరిగా సమాచార మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి ఇతనిక కావాల్సి ఉంటుంది, ముందస్తుగా లైసెన్స్ ఇతనిక పొందాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారిపైన చట్టపరమైన చర్యలు ఇతనిక తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఉదాహరణకి మనం కానీ చూసుకున్నట్లయితే పాటలు కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు ఇలాంటివి అనమాట. అలాగే నాటకాలు కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించినవి ఏవైనా సరే ప్రచారం చేయాలి అనేసి అంటే ముందస్తుగా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ అయితే కావాలని చెప్పేసి అంటున్నారు. సో కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు నేషనల్ సంబంధించినటువంటి జాతీయతకి సంబంధించినటువంటి ఏదైనా కంటెంట్ని మీరు క్రియేట్ చేస్తున్నట్లయితే మాత్రం కొద్దిగా మీరు ముందస్తుగా పర్మిషన్ తీసుకొని అలాంటి కంటెంట్ మనం చేయొచ్చా చేయకూడదా, పోస్ట్ చేయొచ్చా లేదా అని కూడా తెలుసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇలాంటి వాటిపైన ప్రస్తుతానికి చాలా సీరియస్గా అయితే ఉంది. సో నేషనల్గా మనం ఉన్నటువంటి ఏదైనా వార్తని మనం ప్రచారించాలి అంటే ఏదైనా ప్రసారం చేయాలన్నా సరే అది సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా సరే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశానికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం కానీ బయట వెళ్ళడానికి లేదు. కాబట్టి నేషనల్ సంబంధించినటువంటి న్యూస్ ఏదైనా ఉంటే దానికి సపరేట్గా పర్మిషన్ ఇతరుగా కావాల్సి ఉంటుంది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పెట్టకూడదు. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ముందస్తుగానే గవర్నమెంట్ అయితే హెచ్చరించినది మనకి ఈ మిజైల్స్ కానీ డ్రోన్లు కానీ ఇలాంటి వాటికి సంబంధించిన ఎలాంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయకూడదని చెప్పేసాను. అలాగే ఎందుకు అనేసి అంటే వాటిని తీసి మనం పెట్టడం వల్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేయడానికి శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీ అవుతుంది. సో పలానా చోట పలానా ఉన్నాయి, సో ఇక్కడ అటాక్ చేయొచ్చు, ఇక్కడ చేయకూడదు, ఇలాంటి ఆలోచనలు అయితే వాళ్ళకి వస్తాయి. అది ఒక ఆధారం అవుతుంది అనమాట వాళ్ళకి. సో ఆ కారణం చేత ఎప్పటి నుంచో ఆపినారు. సో అలాగే ఇప్పుడు ఎలాంటి పాటలు కానీ వీడియోలు కానీ లేదంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ సినిమాలు కానీ ఇలాంటివి ఏవి కూడా ప్రచారం చేయాలి అనేసి అంటే ముందస్తు పర్మిషన్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటి వాటికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి కొన్ని, అంటే కొన్ని కంపెనీలు కావచ్చు సంస్థలు కావచ్చు ఇలాంటి వాళ్ళు కూడా వీడియోలు అయితే చిత్రీకరిస్తుంటారు. అవి కూడా సరే ముందస్తుగా కంపల్సరీగా పర్మిషన్ అయితే కావాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గతంలోనే వీళ్ళు ఒక విషయం అయితే తెలియజేయడం జరిగింది. కువైట్లో కొన్ని ప్లేసెస్లో మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి జరపడానికి లిమిట్ పెట్టారు. అంతవరకు మాత్రమే జరపడానికి అవకాశం ఉంటుంది. ఆ అమౌంట్ కానీ దాటినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ అంటే కేనెట్ కానీ లేదంటే మిగతా ఇతరత్ర ఆన్లైన్ సర్వీసులు ఏవైతే ఉంటే వాటిని మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ క్యాష్ పేమెంట్స్ చేయకూడదని చెప్పేసి తెలియజేస్తుంది. దాన్ని మరొకసారి గుర్తు చేస్తుంది. కువైట్లో ఉన్నటువంటి ఈ ఆరోగ్య సంస్థలు ఏవైతే ఉంటాయి అంటే హాస్పిటల్స్ కావచ్చు, క్లినిక్స్ కావచ్చు, ఇలాంటి ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎక్కడైనా సరే కంపల్సరీగా మనకి కేనెట్ అయితే కనుక యూజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే 10 దినార్లు అంతకన్నా ఎక్కువ కనుక డబ్బులు అయ్యాడుగా ఉంటే కువైట్లో ఉన్నటువంటి మగవాళ్ళు మరియు ఆడవాళ్ళకి సంబంధించిన సెలూన్లు కావచ్చు, అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన సెలూన్లు కావచ్చు, అలాగే స్పోర్ట్స్ క్లబ్ కావచ్చు, అలాగే కీటకాలు కానీ అలాగే ఎలుకల నియంత్రణకు సంబంధించినటువంటివి కావచ్చు, అలాగే వైద్య సంబంధిత ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఏవైనా సరే ఉంటాయి కదా సంస్థలు, ఇలాంటి వాటిలో కూడా 10 దినార్ల కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ కానీ జరుగుతున్నట్లయితే తప్పనిసరిగా డిజిటల్ పేమెంట్స్ ఉండాలి. కేనెట్ ఇలాంటివి ఉంటాయి కదా, లేదంటే నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే వ్యామ్డ్ కానీ లింకులు కానీ ఉంటాయి కదా, సో ఇలాంటి వాటి ద్వారా మాత్రమే జరగాలి తప్ప డైరెక్ట్ క్యాష్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగకూడదని చెప్పేసి అంటున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినా కేనెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే, మీరు సెలూన్కి వెళ్ళినా కేనెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే, అలాగే మీరు మెడికల్ షాప్కి వెళ్ళినా కేనెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేనెట్ అయితే ఒకటి చేయించుకోండి. సో కేనెట్ లేకపోతే భవిష్యత్తులో కువైట్లో మీరు ఏదైనా కొనాలంటే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని బ్యాంకులు ఊరికేం చేసేటివి ఉన్నాయి, కొన్ని బ్యాంకులు నామమాత్రం ఛార్జెస్ తీసుకొని అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి కేనెట్ కావాల్సిందే, ప్రతిదానికి మనం అందరిని అడుక్కోలేం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేపించి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మీ కొత్త ఇంటికి లేదంటే మీ పాత ఇంటికి గ్రానైట్స్ కానీ మార్బల్స్ కానీ వేయించుకోవాలనుకుంటున్నారా? అయితే సరసమైనటువంటి ధరలకి ఇంతకుముందు కువైట్లో ఉండి ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నటువంటి మనకి తెలిసినటువంటి ఒకరు మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు. సరసమైన ధరలకి గ్రానైట్స్ అవి ఇవ్వడమే కాకుండా లేయింగ్ కూడా వాళ్ళు చేసిస్తారు దగ్గరుండి. మీకు నచ్చినటువంటి డిజైన్స్ తోటి వాళ్ళు వేసి ఇవ్వడం జరుగుతుంది. సో తిరుపతి, చిత్తూరు, కడప, అలాగే మన కోడూరు, రాజంపేట, రాయచోటి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎవరికైనా సరే కావాలనుకుంటే
మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేయండి. మన ఛానల్ పేరు కూడా చెప్పండి, మీకు కొంత డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మంచి సర్వీస్ అయితే అందిస్తారు. దానికి సంబంధించిన చిన్న వీడియో కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ, మాది తిరుపతి డిస్టిక్ బాక్రాపేట అండి. ఇతను వచ్చి మన గ్రానైట్ మేస్త్రి అండి. ఇది వచ్చి మనకు శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి అన్నగారు యూట్యూబ్ ఛానల్ నుంచి రెఫర్ అయ్యి వచ్చారు కస్టమరు. మనం ఈ వర్క్ వచ్చి ఆల్రెడీ ఓల్డ్ హౌస్ అండి ఇది. దీన్ని వచ్చి మనము కన్స్ట్రక్షన్ మళ్ళీ రీవర్క్ చేసామండి. ఇంతకుముందు వచ్చి మామూలుగా సిమెంట్ గారు ఉన్నది, దాన్ని తీసేసి మనము గ్రానైట్ వేసి పెట్టి చేయించామండి. ఈ గ్రానైట్ టైల్స్ అంతా మనమే చేయించాము. ఫినిషింగ్ అనేది క్లాస్గా వచ్చింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మనం వర్క్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కే చేసి ఇవ్వగలుగుతామండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 299 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర, అంటే వస్తువుల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 42 దినార్ల 868 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 46 దినార్ల 748 పిలుసు ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.